ఎవడ కర్మకు వాడే బాధ్యతుడు. ఫస్ట్ రూబుక్ లో ఉన్నది ఆర్పిఐ. ఆర్పి గారు కూడా ఎటు పడితే మాట్లాడుతున్నారు. రోజా గారిని కానీ, పేరునేని నాని గారిని కానీ వాళ్ళ పైన తీవ్రంగా మాటలు, అంటే ఆ నోటికి హద్దు అదుపు లేకుండా ఆ మాటలు అనేవి దొరుకుతూ ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్? అదేంటంటే ఎవడ కర్మకు వాడే బాధ్యతుడు. ఎట్లా అంటే వాళ్ళకి ఒక టైం రావాలి. ఎందుకంటే మన మనుషుల్ని ప్రతిసారి నువ్వు అది చేస్తున్నావు, నువ్వు అది అంటున్నావు అని చెప్పి మనం మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే చేసి కాము మడేయాలి అంతే. అసలు ఫస్ట్ రూబుక్ లో ఉన్నది ఆర్పిఐ పక్కా. మత్తు పదార్థాలు ఉన్నాయి కదా, మదనపల్లి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఆ గంజాయి మత్తులో ఒక అమ్మాయిని చేసిన తర్వాత చేసుకున్నాడు. ఆ ఇష్యూ పైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇదంతా కూడా వైసీపీ కార్యకర్తలు నేర్పించి వదిలేసిన, అంటే ఈ మత్తు పదార్థాలు అలవాటు చేసిందే వైసీపీ పార్టీ వాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజమంట? మాకు ఏదో ఒక వంకరా నాయన, ఏది లేదురా నాయన, అన్ని డొంకలు మాయ అన్నట్టు విధిగా ఉందిరా నాయన. ఏం చేసినా వైసీపీ కర్తే, ఏం చేసి తిన్నా వైసీపీ కర్తే, వైసీపీ కర్తే, ఎవరైనా దారుణంగా చేసినా వైసీపీ కర్తే. ఇంకా నోటికి అదుపు ఏం ఉండదురా నాయన. దయచేసి మీకు న్యాయం చేస్తే న్యాయం చేయండి, కానీ ప్రతి విషయంలో వైసీపీ నేతలు జగన్ అని చెప్పి కలపమాకంటారా భయ్. అది ఎప్పుడైనా సరే బెడిసి కొట్టిందంటే మీ నోర్లు మీరే మూసుకోవాల్సి వస్తుంది.